అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన కిచెన్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఉసిరికాయతో ఆమ్లా క్యాండీస్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఉసిరికాయల్ని ఆయుర్వేదంలో అమృత ఫలం అని అంటారండి. ఇది చిన్న ఫలమే అయినా ఇందులో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలా ఎక్కువ. ఉసిరికాయలో సి విటమిన్ అధికంగా ఉంటుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. జలుబు దగ్గు త్వరగా తగ్గేందుకు సహాయపడుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఇంకా తెల్ల జుట్టు రావడాన్ని కూడా ఆలస్యం చేస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. అలాగే మన బాడీలోని చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. మలబద్ధకం తగ్గుతుంది. ఆకలి వేస్తుంది. అజీర్తి సమస్యలు తగ్గుతాయి. మరి ఇన్ని ప్రయోజనాలున్న ఉసిరికాయతో క్యాండీస్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ఉసిరికాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఒక చిల్లుల గిన్నెలో వేసుకోవాలి. ఇలా చిల్లుల గిన్నెలో వేసుకున్న తర్వాత ఈ చిల్లుల గిన్నెని కింద వాటర్ ఉన్న గిన్నెలో పైన పెట్టుకోవాలండి. కింద ఒక గిన్నెలో వాటర్ నింపుకోవాలి. తర్వాత పైన ఈ చిల్లుల గిన్నె పెట్టి మూత మూసి ఆవిరి పైన ఈ ఉసిరికాయల్ని ఉడికించుకోవాలి. 6 నిమిషాల పాటు ఇలా ఉసిరికాయల్ని ఉడికించడం వలన మనకు విత్తనం నుండి ఉప్పు అనేది ఈజీగా విడిపోతుంది. అలాగే మనకు ఉప్పు కారం అలాగే మనం స్వీట్ చేసుకునేపాటైతే బెల్లం కావచ్చు పంచదార కావచ్చు ఇవన్నీ కూడా ఉప్పుకి బాగా పట్టుకుంటాయి. మనం ఒక కాయని తీసుకొని ఇలా నొక్కి చూసాము అంటే ఫ్రీగా విడిపోయాయి అంటే ఇక స్టవ్ ఆఫ్ చేసి వాటిని పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి. ఇలా ఉడికించడం వల్ల మనకు ఇందులో ఉన్న విటమిన్స్ ఏమీ పోకుండా మనం వీటిని ఈజీగా ఉడికించుకోవచ్చు. మనం డైరెక్ట్గా వాటర్లో వేసైనా ఉడికించవచ్చండి. కానీ అలా వేసాము అంటే మనకు అందులో ఉన్న విటమిన్స్ అన్ని పోతాయి. సో ఇలా ఆవిరిపైన ఉడికించుకోవాలి. ఉసిరికాయలు పూర్తిగా చల్లారాక విత్తనంని సపరేట్ చేసుకోవాలి. ఇలా పీసెస్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేనైతే 2 రకాలుగా చేస్తున్నాను. ఒకటి స్వీట్వి, ఒకటి సాల్టెడ్. కాబట్టి మనం ఇక్కడ 2 భాగాలుగా విభజించుకుందాము. కొన్ని అలా కొన్ని ఇలా. ఇప్పుడు సాల్ట్వి చేసుకోవడానికి మనం ముందుగా ఒక పౌడర్ని రెడీ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని 1 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా శొంఠి పౌడర్ లేకపోతే అల్లంని డ్రై రోస్ట్ చేసైనా వేసుకోవచ్చండి. 2 ఇష్టం లేని వారు స్కిప్ చేయొచ్చు. 1 టీ స్పూన్ వాము అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వీటన్నింటిని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము సాల్టెడ్ ఇవన్నీ పక్కన తీసుకున్నాం కదా, అందులోకి ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేసి కలుపుకోవాలి. ఇందులోకే సగం చెక్క నిమ్మరసంని కూడా పిండుకోవాలి. నిమ్మరసం వేయటం వలన మనకు ఉసిరికాయ ఉప్పులు అనేవి నల్లగా అవ్వకుండా ఉంటాయండి. ఇలా నిమ్మరసం వేసి ముక్కలకంతా బాగా పట్టే రకంగా కలిపి 1 గంట నుంచి గంటన్నర పాటు పక్కన ఉంచుకోవాలి. అప్పుడు మనకు ఈ ఉప్పు అలాగే జీలకర్ర ఇవన్నీ వేసాం కదా, ఈ మసాలాలన్నీ ఉప్పులకి బాగా పట్టుకుంటాయి. ఇప్పుడు సాల్టెడ్వి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్వీట్ చేసుకుందాం రండి. 1 కప్పు ఉసిరికాయ ఉప్పులకి 1 కప్పు బెల్లం తురుము వేసుకొని బాగా మిక్స్ అయ్యే రకంగా కలుపుకోవాలి. ఇందులో కూడా సగం చెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఇలా ముక్కలకంతా బాగా పట్టే రకంగా కలిపి వీటినైతే రోజు ఉదయం సాయంత్రం కలుపుతూ 2-3 రోజుల పాటు పక్కన ఉంచుకోవాలి. మనకు బెల్లం అంతా కరిగిన తర్వాత తెలుస్తుందండి, ఉప్పులు బెల్లంలో బాగా మునిగే రకంగా ఉండాలి. అప్పుడు మనకు ఉసిరికాయ ఉప్పు అనేది పాడవకుండా ఉంటుంది. ఉసిరికాయ ఉప్పులు బెల్లం పాకంలో మునగలేదు అనుకోండి, మరికొద్దిగా బెల్లంని వేసి కలిపి మూత మూసి 2-3 రోజుల పాటు ఉదయం సాయంకాలం కలుపుతూ బాగా ఊరనివ్వాలి. అప్పుడే మనకు ఉప్పుకు బెల్లం అంతా బాగా పట్టేస్తుందండి. మనం ఈ బెల్లం వాటర్ కూడా పడేయాల్సిన అవసరం లేదండి. చివర్లో మనము మార్నింగ్ నిమ్మరసం తాగుతాం కదా, ఆ నిమ్మరసంలో ఈ బెల్లం పాకం పోసుకున్నామంటే కూడా బాగుంటుంది. ఇలా 2 గంటల పాటు ఊరబెట్టుకున్న ఈ సాల్టెడ్ వాటిని ఎండలో పెట్టి ఒక క్లాత్ కప్పి 3-4 రోజుల పాటు ఎండనివ్వాలి. క్లాత్ కప్పటం వల్ల మనకు దుమ్ము ధూళి అనేవి పడకుండా ఉంటాయి. బెల్లంవి చూడండి కలర్ చేంజ్ అయ్యాయి కదా, అంటే ఇప్పుడు మనకు ఈ ఉసిరికాయ ఉప్పులకి బెల్లం అనేది బాగా పట్టేసినట్లు. ఇవి 3 డేస్ అండి. ఇప్పుడు ఈ ఉసిరికాయ ఉప్పుల్ని బెల్లం పాకంలో నుంచి తీసి వీటిని కూడా 3-4 రోజుల పాటు ఎండలో బాగా ఎండనివ్వాలి. అంతే అండి, ఆమ్లా క్యాండీస్ రెడీ. మనకి ఎండ లేదు అనుకుంటే ఇంకో రోజు ఎక్స్ట్రా ఎండబెట్టుకున్నా పర్లేదండి.
పచ్చిగా అయితే తీసి పెట్టద్దు, బూజొచ్చి పాడైపోతాయి. పూర్తిగా డ్రై అయిన తర్వాత మనం ఒక ఎయిర్టైట్ బాటిల్లో స్టోర్ చేసుకున్నాము అంటే 3-4 నెలల పాటు నిల్వ ఉంటాయండి. ఇవి బయట మనకు మార్కెట్లో దొరికే క్యాండీల కంటే ఇలా మనమే చేసుకున్నాము అంటే ఆరోగ్యకరం కూడా కదండి. ఈ ఉసిరికాయ క్యాండీస్ని రోజుకు 1-2 ముక్కలు తిన్నామంటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది, పిల్లలకు కూడా చాలా మంచిది. చూశారు కదండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయినటువంటి ఆమ్లా క్యాండీస్. ఈ ఆమ్లా క్యాండీని రోజు 1-2 చొప్పున తిన్నాము అంటే హెల్త్కి చాలా మంచిది. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.